హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మే నెలలో ఫస్ట్ 2 వీక్స్ మొబైల్స్ అయితే ఏం లేవు, కానీ లాస్ట్ 2 వీక్స్ అయితే కుప్పలు తప్పలుగా మొబైల్స్ వచ్చేసినాయి. మే నెలలో లాంచ్ అయిన మొబైల్స్ అన్నింటిలో ఏ మొబైల్ హిట్, ఏ మొబైల్ ఫ్లాప్ అని చెప్పి ఒక క్లియర్ వీడియో నిన్నే చేసి పెట్టాను. మీరు ఇంకా చూడకపోతే చూడండి, ఆ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. జూన్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో జూన్ లో రాబోయే మొబైల్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మాక్సిమం జూన్ లో కూడా కొన్ని మంచి లాంచెస్ ఉన్నాయి, అండ్ జూన్ నెలలో కూడా ఎక్కువ మొబైల్స్ మనం చూస్తాం. జూన్ నెలలో లెక్క ప్రకారం వర్షాకాలం స్టార్ట్ అయితే లేదో తెలియదు, కానీ జూన్ నెలలో మాత్రం మొబైల్స్ వర్షం కురిసినట్టు కురిస్తాయి. అన్ని ఎక్కువ మొబైల్స్ లాంచ్ అవుతాయి. కన్ఫర్మ్డ్ మొబైల్స్ అయితే చాలా తక్కువ. ఇప్పటి వరకు జూన్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ లో ఓన్లీ ఒకటి మాత్రమే కన్ఫర్మ్ గా డేట్ తో సహా మనకు తెలుసు. అదే వివో నుంచి వివో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro. ఇది జూన్ 6వ తారీఖు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మెయిన్లీ ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. వివో అంటేనే మనకు తెలుసు. జైస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్ తోటి వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అండ్ 60 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మనకి అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అండ్ బ్యాటరీ వచ్చరికి 5700 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది ప్రతిది కూడా టాప్ నాచ్ ఉంటాయి, అండ్ ప్రైస్ కూడా అందరి ద్రాక్ష లాగే ఉంటుంది. 1.5 లక్ష అనుకోవచ్చు మనం ఈజీగా ప్రైస్ అయితే. ఇదైతే జూన్ 6వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. లాంచ్ డేట్ తో సహా మనకు తెలిసిన మొబైల్ లాంచ్ అయితే జూన్ లో ఇది ఒకటే. కాకపోతే లాంచ్ డేట్ తోటి కన్ఫర్మ్ కాకపోయినా కానీ ప్రాబబిలిటీ ఉన్న మొబైల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దానిలో నెంబర్ 1 OnePlus నుంచి OnePlus Nord 4. OnePlus Nord 4 ఖచ్చితంగా జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. మోస్ట్లీ జూన్ లో లాంచ్ అవుతుంది. ఈ OnePlus Nord 4 వచ్చరికి 30 నుంచి 35 వేల రూపాయల సెగ్మెంట్ లో వస్తుంది. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ప్రాబబిలీ ఈ సెన్సార్ వచ్చరికి సోనీ లైటియా 600 సెన్సార్ ఉంటుంది, లేదంటే 700C సెన్సార్ ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. మేబీ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆర్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ వచ్చరికి 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చెప్పే కదా, దాదాపు ఈసారి Nord 4 ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెడతారు అనుకుంటున్నా. 35,000 రూపాయల దాకా తీసుకెళ్తారేమో, మరి చూడాలి. అండ్ OnePlus Nord 4 తో పాటు OnePlus నుంచి ఇంకో ఫోన్ OnePlus Nord CE4 Lite కూడా అదే లాంచ్ ఈవెంట్ లో ఆ ఫోన్ తో పాటు లాంచ్ చేస్తారన్నట్టు చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. కెమెరాస్ కొద్దిగా యావరేజ్ గానే పెడతారు. కెమెరాస్ గురించి వీటన్నిటి గురించి మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, బట్ బడ్జెట్ అయితే మాత్రం 20,000 రూపాయల లోపు వస్తుంది. 20,000 రూపాయల లోపు మనకి OnePlus లో లైట్ సిరీస్ ఫోన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, అవి దేనికి పనికిరావు. ఇది కూడా అలానే ఉండొచ్చు మాక్సిమం. అండ్ దాని తర్వాత Xiaomi 14CV. దీన్ని అఫీషియల్ గా Xiaomi అయితే ట్విట్టర్ పేజ్ లో టీస్ చేసింది. సినిమాటిక్ విజన్ అన్నట్టు. సినిమాటిక్ విజన్ అంటే CV అని వస్తుంది. ఈ ఫోన్ ని జూన్ 12వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మెయిన్లీ కెమెరా టార్గెటెడ్ ఫోన్ అనమాట. దీనిలో కెమెరా సెన్సర్స్ ఏమంటే ఇవేవి మనకి క్లియర్ గా తెలియదు, కానీ బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరాస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఈ కెమెరాస్ మీకు లైకా పార్ట్నర్షిప్ తో కూడా వస్తాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని కెమెరా లెన్సులు కూడా ఉంటాయి. ప్రైమరీ కెమెరా, పెరిస్కోపిక్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ మంచి కెమెరా, ఇట్లా కెమెరా పరంగా ఆల్ బేసెస్ కవర్డ్ అన్నట్టు చూస్తారు. అండ్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది, మరి తక్కువే ఉండదు. 45,000 to 50,000 మధ్యలో తీసుకొస్తారు అన్నట్టు నా ఎక్స్పెక్టేషన్. అండ్ దాని తర్వాత మోటో నుంచి మోటో ఫ్లాగ్షిప్ ఫోన్ మోటో H50 అల్ట్రా కూడా ఈ మంత్ లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి చూసుకోండి, ఏప్రిల్ లో వచ్చరికి మోటో H సిరీస్ లో మోటో H50 Pro లాంచ్ చేశారు. మే లో వచ్చరికి మోటో H50 ఫ్యూజన్ లాంచ్ చేశారు. అండ్ ఏప్రిల్ లో వచ్చరికి H సిరీస్ లో ఫ్లాగ్షిప్ ఫోన్, ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ఫోన్ H50 అల్ట్రా రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ మోటో H50 Pro లాగానే కెమెరాస్ కూడా ఆల్ బేసెస్ కాబట్టి ఉంటాయి. ప్రైమరీ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ మంచి కెమెరా తీసుకొని వస్తారు. ఎగ్జాక్ట్ కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలియదు, కానీ కెమెరా లెన్సులు అయితే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అన్ని కూడా కవర్ చేసేటట్టు వీళ్ళైతే చూస్తారు. అండ్ మోటో గురించి మీకు తెలిసిందే, 20,000 రూపాయల బడ్జెట్ లో కూడా IP68 రేటింగ్ చేస్తారు. ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్ IP రేటింగ్ లేకుండా ఉండదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ తో కూడా తీసుకొని వస్తారు. ప్రాబబ్లీ 4500 mAh బ్యాటరీ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి 125 వాట్ వైడ్ ఛార్జింగ్ తోటి ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. ప్రైస్ వచ్చేసరికి 50 నుంచి 55,000 రూపాయల వరకు పెడతారేమో. మేబీ చెప్పలేం, 60,000 రూపాయల దాకా కూడా వెళ్ళొచ్చు, కానీ 60,000 రూపాయల దాకా వెళ్ళరు. ఎందుకంటే మోటో ఈ మధ్య కాలంలో బాగా అగ్రెసివ్ గా ఫోన్స్ లాంచ్ చేస్తుంది. మేబీ చెప్పలేం, 45 నుంచి 50,000 రూపాయల ప్రైస్ లో కూడా పెట్టచ్చు. ఫ్లాగ్షిప్ కిల్లర్ లాగా తీసుకొని రావచ్చు. జూలైలో అయితే మాత్రం 99% ఛాన్స్ అయితే ఉంది H50 అల్ట్రా లాంచ్ కావడానికి. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ తో పాటు ఒక బడ్జెట్ ఫోన్ కూడా రావచ్చు మోటో నుంచి. మోటో G85 రావచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి ఏదైతే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ POLED డిస్ప్లే తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి అండర్ 20,000 రూపీస్ ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా అంతే ఉంటాయి. అండర్ 20,000 మరీ మనం తోపు రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంతకుముందు ఒకప్పుడు అండర్ 20,000 చాలా మంచి ఫోన్లు వచ్చాయి. కాకపోతే గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే అండర్ 20,000 లో అన్ని జోకర్ లాంటి ఫోన్స్ వస్తాయి. ఈ మోటో G85 అండ్ ఇందాక చెప్పిన OnePlus Nord CE4 Lite ఇవన్నీ అండర్ 20,000 జోకర్ లాంటి ఫోన్స్. వాటి నుంచి మనం అంత హెవీగా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ దాని తర్వాత మళ్ళీ మోటో
మోటో నుంచే మోటో రేజర్ ఫోల్డ్ సిరీస్ లో కూడా 2 ఫోన్స్ అయితే రావచ్చు. మోటో రేజర్ 50 అండ్ మోటో రేజర్ 50 అల్ట్రా ఇలా 2 ఫోల్డబుల్ ఫోన్స్ అయితే రావచ్చు. తెలిసిందే ఈ రేజర్ ఫోన్స్ లో మీకు ఫ్లిప్ స్క్రీన్ లో కవర్ డిస్ప్లే ఉంటుంది కదా, కవర్ డిస్ప్లే మీకు పెద్ద సైజ్ ఉంటుంది. మోటో రేజర్ 50 లో వచ్చరికి 3.6 ఇంచ్ అట్ మోటో రేజర్ 50 అల్ట్రా లో వచ్చరికి 4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. మెయిన్ డిస్ప్లే వచ్చరికి రెండిట్లో కూడా 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. రేజర్ 50 లో వచ్చరికి డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ ఉంటుంది అండ్ 50 అల్ట్రా లో వచ్చరికి 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. చూద్దాం ఈ ఫోన్స్ అయితే జూన్ నెలలో గ్లోబల్ గా లాంచ్ చేస్తారు, మరి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. అండ్ దాని తర్వాత ఒప్పో రెనో 12 సిరీస్ కూడా జూన్ నెలలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒప్పో రెనో 12 సిరీస్ అంటే దీనిలో వీళ్ళు 3 ఫోన్స్ దాకా తీసుకొని వస్తారు. రెనో 12, రెనో 12 ప్రో, రెనో 12 ప్రో ప్లస్ అని చెప్పి. వీటన్నిటి గురించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కాకపోతే ఒక ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది రెనో 12 ప్రో ప్లస్ అయి ఉండేది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8250 ప్రాసెసర్ ఉండేది అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అంటున్నారు. ఈ మైక్రో క్వాడ్ అంటే ఏందో మరి చూడాలి. 2K రెజల్యూషన్ తీసుకొస్తారా, 1.5K రెజల్యూషన్ తీసుకొస్తారా, అసలు మైక్రో క్వాడ్ అని పేరు ఎందుకు పెట్టారో ఫోన్ లాంచ్ అయిన తర్వాత చూడాలి. అండ్ ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి తీసుకొస్తానన్నట్టు కొన్ని లీకర్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తున్నాయి. అండ్ 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చూద్దాం, మోస్ట్ ప్రాబబ్లీ జూన్ నెలలో ఒక ఫోన్ అయినా కానీ రెనో 12 సిరీస్ లో లాంచ్ అవుతుంది. అండ్ దీంతో పాటు రియల్మీ GT6 కూడా తీసుకొని వస్తారన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ లాస్ట్ మంత్ రియల్మీ GT60 తీసుకొని వచ్చారు. కాకపోతే రియల్మీ GT60 లో 7+ Gen 3 ప్రాసెసర్ ఉండటం వల్ల అండ్ రియల్మీ GT60 లాంచ్ అయిన వెరీ నెక్స్ట్ డేనే పోకో F6 లాంచ్ కావడం వల్ల దాంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉండటం వల్ల రియల్మీ GT60 కి రావాల్సిన హైప్ అంతా కూడా పోకో F6 కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వీళ్ళు 8S Gen 3 ప్రాసెసర్ తేలేదు కాబట్టి ఆడియన్స్ GT60 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అందుకనే 8S Gen 3 ప్రాసెసర్ తోటి సేమ్ రియల్మీ GT60 నే మళ్ళా రియల్మీ GT60 లాంటి స్పెసిఫికేషన్స్ తోటి ప్రాసెసర్ మార్చి 8S Gen 3 ప్రాసెసర్ తోటి రియల్మీ GT6 అనే పేరుతోటి తీసుకొస్తారు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా జూన్ లోనే వస్తుందని మనం చెప్పలేం. మేబీ జూలై వరకు టైం పట్టొచ్చు, బట్ ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తారు. ఇది పోకో F6 కి అసలైన కాంపిటేటర్ అనుకోవచ్చు, 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి. అండ్ దీంతో పాటు కొన్ని లీక్స్ ప్రకారం ఇండియాలో HTC కూడా జూన్ నెలలో కంబ్యాక్ అయితే ఇవ్వచ్చంట. వీళ్ళు అఫీషియల్ గా ఒక ట్వీట్ కూడా పెట్టారు. సో ఈ ట్వీట్ వీళ్ళు తెస్తున్న కొత్త ఫోన్ కి ఇండికేషన్ అన్నట్టు కొంతమంది టెక్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇది మనం కన్ఫర్మ్ గా చెప్పలేం, ఎందుకంటే HTC ఇంతకు ముందు కూడా ఇలా కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి HTC కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి, బట్ అవన్నీ నిజం కాలేదు. ఇది కూడా నిజమైతే లేదో మనం చెప్పలేం. నిజమైతే మంచిదే, ఓజీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మళ్ళీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకొని సస్టైన్ అయిద్దా లేదా అనేది మనం చూడాలి. చూద్దాం. HTC ఒకప్పుడు నా ఫేవరెట్ బ్రాండ్. మొబైల్స్ వస్తే కొద్దిగా బాగా తీసుకొని వస్తే బాగుంటుంది. ఇది ఓవరాల్ గా జూన్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో జూన్ నెలలో చాలా మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కూడా వస్తాయి. జూన్ నెలలో ఏ మొబైల్స్ లాంచ్ అయినా కానీ మంచి మొబైల్స్ లాంచ్ అయితే ఖచ్చితంగా కొంటాను, కొన్ని రివ్యూ అయితే చేస్తాను. అండ్ నేను ఇప్పుడు రియల్మీ GT60 అండ్ పోకో F6 కూడా ఆర్డర్ పెట్టాను. ఆ వీడియోస్ కూడా మీకు జూన్ నెలలో చాలా వస్తాయి, ఎందుకంటే మే నెల ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా 2 days లో నాకు ఆ ఫోన్స్ డెలివరీ అయితే ఉన్నాయి. సో జూన్ నెలలోనే రియల్మీ GT60 రివ్యూ అండ్ పోకో F6 రివ్యూ కూడా వస్తుంది. అవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.